అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ ప్రిపరేషన్‌లో భాగంగా మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం చూస్తున్నాం. మనం తెలుగు నుంచి మనం పర్యాయ పదాలు గూడా మనం చూడడం జరిగింది. సో, ఈరోజు మనం తెలుగు నుంచి ఇక్కడ ప్రకృతి, వికృతులనేది ఇక్కడ చూద్దాం. కొన్ని ఇంపార్టెంటివ్ మనం ఇక్కడ చూద్దాం. మీరు వీటితో పాటు ఇంకా టెక్స్ట్ బుక్‌లో ఉన్న మిగతా వాటిని గూడా చదివితే మనకు ఎగ్జామ్‌లో రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక స్టార్ట్ చేద్దాము. సో, ప్రకృతి, వికృతులు. అంటే ఫస్ట్‌ది అంబ అంటే అమ్మ. ఓకేనా? ప్రకృతి, వికృతి. అలాగే ఆహారం అంటే ఓగిరం. కథ అంటే కథ. కార్యం అంటే కర్జం. కులము అంటే మనకి ఇలా అడగవచ్చు. ఇప్పుడు కులము పదానికి వికృతి ఏంటి? అంటే మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు. సో, దాంట్లో మనం చూడాలి. ఏంటి అంటే కొలము. ఓకేనా? సో, ఇటు సైడ్ అంటే మీకు ఇటు కులము అంటే ప్రకృతి, కొలము అంటే వికృతి. ఓకేనా? సేమ్ అలాగే ఇక్కడ చిత్రం అంటే ప్రకృతి. సో, మరి చిత్రానికి వికృతి ఏంటి? వికృతి పదం ఏంటి అంటే ఇక్కడ చిత్తరువు. సో, అలాగే ఇంకా త్యాగము అంటే త్యాగము. ధర్మము అంటే దమ్మము. ఓకేనా? ధర్మము ప్రకృతి పదం. దమ్మము వికృతి పదం. దీపం అంటే దివ్వె. పత్తనం అంటే పట్నం. పర్వము పబ్బం. ప్రాణము వికృతి పదం ఏంటి? ప్రాణముకి పానము. సో, తర్వాత గనుక చూస్తే ఇక్కడ భక్తి అంటే బత్తి. భాష భాష. ఓకే. సో, భోజనం అంటే ప్రకృతి పదం. వికృతి పదం ఏంటి అంటే బోనం. భృంగారం బంగారం. మాన్యము మన్నెం. మౌక్తికం ముత్యం. రాత్రి అంటే వికృతి పదం ఏంటి? రాత్రికి రేతిరి. సో, తర్వాత ఇక్కడ రాజు అంటే వికృతి పదం రాయడు. విద్య విద్యే. ఓకేనా? సో, విద్య పదానికి ప్రకృతి పదం ఏంటి అని కూడా అడగవచ్చు. ఏంటి? విద్య. శక్తి, సత్తువ ఈ పదం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ సిరి, సముద్రం, సంద్రం, సింహం, సింగం, సంతోషం, సంతసం, స్నానం, తానం. సో, ఈ విధంగా ప్రతి పదం గూడా మనకిక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెఫినెట్‌గా అంటే దాదాపుగా గూడా మనకు టెట్ ఎగ్జామ్‌లో క్వెషన్ అనేది రావచ్చు ప్రకృతి వికృతుల గురించి. సో, అలాగే ఇక్కడ నిమిషం అంటే నిముసం, నిద్ర, నిదుర, పశువు అంటే పశువు. సో, ఈ విధంగా మనం ఒక 30 ఇంపార్టెంట్ ప్రకృతి వికృతులనేది ఇక్కడ చూడడం జరిగింది ఈ వీడియోలో. ఈ క్లాస్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు గూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.